లాస్ట్ ఎపిసోడ్లో ఆస్థా అండ్ యూనో మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి రాయల్ క్యాపిటల్కి వెళ్తారు. అండ్ ఆస్థా రాయల్ క్యాపిటల్లో సెకే అనే పర్సన్ని మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కలుస్తాడు. అండ్ తను స్టార్టింగ్లో ఆస్థాతో చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు. అండ్ ఆ మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి మ్యాజిక్ నైట్స్ యొక్క 9 క్యాప్టెన్ స్క్వాడ్స్ వస్తారనమాట. అండ్ మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క లాస్ట్ టెస్ట్గా కాంబాట్ ఫైట్ని పెడతారు. అండ్ ఆ ఫైట్లో సెకే అండ్ ఆస్థా ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. సో ఆ ఫైట్లో సెకే ఆస్థాకి రివర్స్ అవుతాడనమాట. అండ్ ఆస్థా తన ఫుల్ పవర్ని యూజ్ చేసి సెకేని ఇన్స్టెంట్గా ఓడిచ్చేస్తాడు. ఆస్థా సెకేని ఓడించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఈవెన్ క్యాప్టెన్స్ కూడా తన మ్యాజికల్ పవర్ చాలా ఎక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేదు లేదు తను అసలు అలా ఎలా మ్యాజిక్ యూజ్ చేయగలడు, తను అసలు చూడడానికి ఇంత స్టూపిడ్ గా ఉన్నాడు, మరి అంత మ్యాజికల్ పవర్ ఎలా వస్తుంది అని అంటూ ఉంటారు. అండ్ ఆస్థా అప్పుడే ఎవరేమన్నా అనుకోండి, నేను మాత్రం ఖచ్చితంగా విజార్డ్ కింగ్ అవుతా అంటాడు. అండ్ చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా ఆస్థా గురించి అలాగే బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడ నుంచి సెకేని మెడికల్ కి సంబంధించిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఫస్ట్లీ ఆస్థా సెకేని డిఫీట్ చేసిన వెంటనే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే సెకే చాలా కాన్ఫిడెంట్ గా కనబడతాడు. బట్ ఆస్థా చేతిలో ఇన్స్టెంట్ గా ఓడిపోతాడు. యూనో ఇలా అంటాడు, నేనే నిన్ను ఓడించబోయేది ఆస్థా అని, లైక్ ఒక కాంపిటేటివ్ వేలో అంటాడు. అండ్ తర్వాత పైనుంచి చూస్తున్న ఫిన్రల్ అండ్ మిగతా టీమ్మేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పిల్లాడి దగ్గర చాలా మ్యాజిక్ ఎబిలిటీ ఉన్నట్టుంది, సో ఇన్స్టెంట్ గా అంత ఫాస్ట్ గా మూవ్ అయ్యి మరీ డిఫీట్ చేశాడు అంటాడు. దానికి ఆమె ఇలా అంటాడు, అది ఖచ్చితంగా మ్యాజిక్ ఎబిలిటీ అయితే కాదు, తనలో అసలు మ్యాజిక్ ఎబిలిటీసే లేనట్టు నేను అనుకుంటున్నాను అంటాడు. అండ్ ఆమె అది ఆస్థాని పట్టుకున్నప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఆస్థాలో అసలు ఎలాంటి మ్యాజిక్ పవర్ లేదు, కానీ తను ఒక విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నాడా అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అలాగా చాలా ఫైట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ కాంబాట్ ఫైట్స్ లో చాలా మంది చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అండ్ వాళ్ళలో రాయల్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆస్థాకి వాళ్ళలో ఫైట్ చేసే కొన్ని ఫైట్స్ అయితే చాలా మంచిగా నచ్చుతాయి. కట్ చేస్తే యూనో స్టాండ్ అవుట్ అవ్వడం ఒక పర్సన్ కి నచ్చదు. అండ్ అతను యూనో దగ్గరికి వచ్చి మన ఇద్దరం ఫైట్ చేద్దాము అంటాడు. అండ్ అతను చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే అతను ఎంతో ఫేమస్ అయిన హబ్షాస్ ఫ్యామిలీకి సంబంధించిన సాలిం అని అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సో యూనో కూడా దానికి అగ్రీ చేసి తనతో పాటు ఫైట్ చేయడానికి వెళ్తాడు. అండ్ తను మైండ్లో ఇలా అనుకుంటూ ఉంటాడనమాట, నిన్ను 4 లీఫ్ గ్రీమర్ చూస్ చేసుకొని ఉండొచ్చు, బట్ నువ్వు ఒక నోబుల్వి కాదు, సో నువ్వు అంత పవర్ఫుల్గా ఉండవు. ఈ రోజు నేను నిన్ను ఇక్కడ ఓడించి 4 లీఫ్ గ్రీమర్ కన్నా నోబుల్స్ అండ్ రాయల్సే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని చూపిస్తా అంటాడు. అంటే ఇదంతా తన మైండ్ లో అనుకుంటూ ఉంటాడు. సో ఫైట్ స్టార్ట్ చేసిన తర్వాత సాలిం యూనోతో ఇలా అంటాడు, అట్లీస్ట్ నాకు కొంచెం పోటీ అయినా ఇవ్వు, మీరు అంత దూరం నుంచి విలేజెస్ నుంచి వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండరు, అందుకే నాలాంటి నోబుల్కి కనీసం కొంచెం పోటీ ఇవ్వు అని చెప్పి తన లైట్నింగ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ స్టేడియంలో చాలా లైట్నింగ్ మ్యాజిక్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ మ్యాజిక్ చాలా హైగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ ఆ మ్యాజిక్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ యూనో మాత్రం తన యొక్క గ్రూమర్ని యూజ్ చేసుకొని ఒక టోర్నాడో లాగా క్రియేట్ చేస్తాడు. అండ్ వన్స్ ఆ టోర్నాడో క్రియేట్ చేసిన వెంటనే ఆ లైట్నింగ్ డిస్పర్స్ అయిపోతుంది. సో యూనో తనకన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అండ్ సాలిం, నేను ఒక నోబుల్ని, నువ్వు జస్ట్ ఒక పీసెంట్ గాడివి, ఇలా ఎలా అని చెప్పేసి తను కింద పడిపోతాడు. దానికి ఆస్థా సూపర్ సూపర్ అని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ దానికి క్యాప్టెన్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. సో దాని తర్వాత టోటల్ గా కాంబాట్ ఫైట్స్ యొక్క ఈ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్ గా ఇప్పుడు క్యాప్టెన్స్ అంతా కూడా ఇలా చెప్తారనమాట, సో ఇప్పుడు ఈ టెస్ట్ అయితే కంక్లూడ్ అయిపోయింది, మీ నెంబర్స్ చెప్పినప్పుడు మీరు ముందుకు రండి. ఒకవేళ క్యాప్టెన్స్ వాళ్ళ స్క్వాడ్స్లో మిమ్మల్ని కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ హ్యాండ్స్ని రైజ్ చేస్తారు. సో ఒకరికన్నా లైక్ ఇద్దరు ముగ్గురు గనక హ్యాండ్స్ని రైజ్ చేస్తే మీరు ఏ క్యాప్టెన్ స్క్వాడ్లోకి వెళ్ళాలో మీరే చూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎవరు కూడా హ్యాండ్ని రైజ్ చేయకపోతే మీరు ఈ ఇయర్ మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టే, అండ్ మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అయితే అంటారు. క్యాండిడేట్స్ నెంబర్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళల్లో కొంతమందిని ఏ క్యాప్టెన్ కూడా చూస్ చేసుకోరు. అండ్ వాళ్ళంతా కూడా వచ్చిన దారినే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదంతా చూస్తున్న ఆస్థాకి చాలా భయం వేస్తుంది. సడన్గా టెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ క్యాండిడేట్ నెంబర్ 164 అని చెప్పి యూనోని పిలుస్తారు. సో యూనో ముందుకు రాగానే అక్కడున్న ప్రతి క్యాప్టెన్ కూడా వాళ్ళ హ్యాండ్ని రైజ్ చేస్తారు. ఎంతో పవర్ఫుల్ అయిన మ్యాజిక్ నైట్ స్క్వాడ్ యొక్క క్యాప్టెన్ కూడా యూనో తన స్క్వాడ్లోకి కావాలనుకుంటాడు. అండ్ అప్పటి వరకు గోల్డెన్ డాన్లోకి ఓన్లీ రాయల్స్ అండ్ నోబుల్స్ని మాత్రమే తను తీసుకున్నారని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా యూనో మాత్రం గోల్డెన్ డాన్లోకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అండ్ తను గోల్డెన్ డాన్ని చూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ నెంబర్ 165 వచ్చేసి మన ఆస్థానే. అండ్ ఆస్థా ముందుకు రాగానే అక్కడ ఎవరు కూడా వాళ్ళ హ్యాండ్ని రైజ్ చేయరు. ఆస్థా అక్కడికే చాలా భయపడిపోతాడు. అండ్ తన మైండ్లో టెన్షన్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో తను చాలా భయపడిపోతూ అండ్ ఇంకా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందో అని ఆలోచిస్తున్నప్పుడే యామి, సర్ప్రైజ్ అయితే ఏం కాదు, ఇదేం కొత్త కాదు, నీ కాంబాట్ స్కిల్స్ ఎంత పవర్ఫుల్ అని అయ్యుండొచ్చు,
కానీ నీ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ ఉన్న ఎవరికీ కూడా తెలీదు. అసలు నువ్వు ఎలాంటి పవర్ యూజ్ చేశావో మేము చూసాం గానీ మాకసలు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడున్న ఏ కెప్టెన్ కూడా నిన్ను చూజ్ చేసుకోరు అని ఆమె చెప్తాడు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మా అందరికీ కావాల్సింది మ్యాజికల్ ఎబిలిటీస్ మాత్రమే. సో మ్యాజికల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాజిక్ నైట్స్గా అవ్వగలరు. ఇది చెప్పి ఆమె తన మ్యాజికల్ పవర్ని రిలీజ్ చేస్తాడు. సో దెబ్బకి స్టేడియమే షేక్ అయిపోతుంది. తన ఆరా అంత పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ తను కిందకి దిగి ఆస్తా ముందరికి వచ్చి నిలబడతాడు. అండ్ ఆస్తా చాలా ప్రెషర్గా ఉంది అని అనుకుంటాడు. అండ్ ఒక రియల్ మ్యాజిక్ నైట్ స్క్వాడ్ కెప్టెన్ యొక్క పవర్ ఇంతగా ఉంటుందా అని ఆస్తా అనుకుంటూ ఉంటాడు. అండ్ ఆమె తన దగ్గరకు వచ్చి నీకు ఎలాంటి మ్యాజిక్ పవర్స్ లేవు కాబట్టి నిన్ను ఎవరు చూస్ చేసుకోరు అని అంటాడు. అదే ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్న క్రూయల్ రియాలిటీ. సో నిన్ను ఇక్కడ ఎవరు చూస్ చేసుకోరు. కానీ నువ్వు నీలో ఎలాంటి మ్యాజిక్ పవర్స్ లేకున్నా సరే నువ్వు విజార్డ్ కింగ్ అవుదామని అనుకుంటూ ఉన్నావు. అంటే ఇక్కడ ఉన్న 9 క్యాప్టెన్స్ కన్నా నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ మా అందరిని సర్పాస్ చేసిన తర్వాతే నువ్వు విజార్డ్ కింగ్ అవ్వగలవు అంటాడు. అండ్ ఇప్పుడు నేను నీ ముందు నిలబడ్డాను. నా మ్యాజికల్ పవర్ చూసావు కదా, నీకెలా అనిపిస్తుంది? నువ్వు ఇప్పుడు కూడా ఒక విజార్డ్ కింగ్ అవ్వగలవా? మా అందరికన్నా స్ట్రాంగ్గా మారగలవా అని ఆమె అడుగుతాడు. ఆస్తా దానికి ఆన్సర్గా నేను ఈరోజు ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయిపోయినా సరే నేను మళ్ళీ వస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మళ్ళీ వస్తాను. ఎవరు ఎన్ని అనుకున్నా నేను మళ్ళీ వస్తాను. నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజార్డ్ కింగ్ అవుతాను. నాకు మ్యాజిక్ పవర్ లేకపోవచ్చు, బట్ నేను ఏదో ఒక రోజు స్ట్రాంగ్గా మారి విజార్డ్ కింగ్ అవుతాను అంటాడు. ఇదంతా విన్న ఆమె నవ్వుతూ హోరే పిల్లోడా, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు, నా స్క్వాడ్లో జాయిన్ అయిపో అంటాడు. లిటరల్లీ ఈ సీన్లో గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అప్పటిదాకా ఆస్తా చాలా కష్టపడతాడు. అండ్ ఈవెన్ హోమ్ టౌన్ నుంచి వచ్చినప్పుడు నాష్కి కూడా ప్రామిస్ చేసి వస్తాడు. అండ్ ఇక్కడికి వస్తే ఆస్తా పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు. అండ్ వచ్చినప్పటి నుంచి ఎవడో ఒకడు ఏదో ఒక సోది చెప్తూనే ఉన్నాడు ఆస్తా గురించి. అండ్ ఫైనల్గా ఎండింగ్కి వచ్చేస్తే అక్కడ ఉన్న ప్రతి క్యాప్టెన్ కూడా చెయ్యెత్తరు. అండ్ ఆస్తా ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తనకి వెనక్కి వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షనే లేదు. ఇంకా హోప్లెస్గా అయిపోతాడు. ఎందుకంటే ఆమె కిందకి దిగి వచ్చి తన ఆరాని రిలీజ్ చేసి ఇండైరెక్ట్గా నన్ను ఓడించగలవా అని అడుగుతాడు. కానీ ఆస్తా ఇచ్చిన ఆన్సర్ మాత్రం చాలా గ్రేట్. అండ్ దానికి ఆమె ఇంప్రెస్ అయ్యి లిటరల్లీ ఆస్తాని జాయిన్ చేసుకుంటా అని చెప్పాడు. అండ్ ఆమె మైండ్లో ఈ మూమెంట్లో ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. కానీ అస్సలు మ్యాజిక్ పవర్స్ లేని ఒక అబ్బాయిని తన స్క్వాడ్లో జాయిన్ చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళకన్నా లీస్ట్ పర్ఫామ్ చేసింది కూడా ఆస్తానే. తన లాంటి వాడిని తన స్క్వాడ్లో జాయిన్ చేయించుకోవడానికి రెడీ అయిపోయాడు. ఈ ఆమె స్క్వాడ్ అంటే బ్లాక్ బుల్స్ ఎంత వీక్ స్క్వాడ్ అయినా అయి ఉండొచ్చు, ఎంత లీస్ట్ స్క్వాడ్ అయినా అయి ఉండొచ్చు, ఎంత దారుణమైన స్క్వాడ్ అయినా అయి ఉండొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కూడా మ్యాజిక్ నైట్స్లో ఒక స్క్వాడ్. సో మ్యాజిక్ నైట్స్ అంటేనే మినిమం పవర్ఫుల్గా ఉంటారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. అండ్ యూనో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఆమె ఈ ఆస్తాతో ఇలా అంటాడు, నీకు ఇప్పుడు రిజెక్ట్ చేసే ఆప్షన్ లేదు. సో నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బుల్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంది. అండ్ నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వు రక్తం చిందించేలా ట్రైనింగ్ ఇప్పిస్తా నేను, అండ్ దానికి రెడీగా ఉండు అని ఆస్తాకి చెప్తాడు. తర్వాత హార్డ్గా ట్రైన్ చేసిన తర్వాత ఒకరోజు విజార్డ్ కింగ్ అవ్వు అంటాడు. బ్రో చచ్చిపోతాను బ్రో గూస్ బంప్స్ నేను లిటరల్లీ. ఎందుకంటే అప్పటి వరకు ఆస్తాకి ఎవ్వరు కూడా ఈ మాట చెప్పలేదు. తను చిన్నప్పటి నుంచి పెరుగుతున్న చర్చ్లో ఒక్కరు కూడా ఈ మాట చెప్పలేదు. సరే చర్చిని తీసేయండి, యూనో తనతో పాటే పెరుగుతున్నాడు. ఆస్తా గురించి ప్రతి విషయం తెలుసు. అండ్ యూనో ఇప్పుడు ఇలా ఉన్నాడంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆస్తా. తను కూడా ఆస్తా విజార్డ్ కింగ్ అవ్వలేడు అని ఫస్ట్ ఎపిసోడ్లో స్టేట్మెంట్ని పాస్ చేస్తాడు. బట్ ఆమె మాత్రం అక్కడే కలుస్తాడు. తన మీద ఎలాంటి ట్రస్ట్ క్రియేట్ అయ్యేలా ఆస్తా ఏం చేయలేదు. కానీ తను నువ్వు విజార్డ్ కింగ్ అవ్వు అంటాడు. దానికి నేను సపోర్ట్ చేస్తా అని ఇండైరెక్ట్గా చెప్తాడు. యామీని ఆస్తాకి మాట చెప్పిన ఫస్ట్ పర్సన్. అండ్ ఒక్కసారిగా ఆస్తాకి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తుంది. అండ్ తర్వాత అలాగే సార్ అని ఆస్తా చెప్తాడు. సో టోటల్గా 512 మెంబర్స్ ఈ మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళంతా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఛాన్స్ తీసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ సీన్లో ఆస్తా అండ్ యూనో ఇద్దరు కలుస్తారు. ఆస్తా నువ్వు గోల్డెన్ డౌన్లో ఉన్నావు, నేను అలాగే బ్లాక్ బుల్స్లో ఉన్నా అని చెప్తాడు. అండ్ ఇక్కడ మన రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని ఆస్తా చెప్తాడు. దాని తర్వాత యూనో ఏదో చెప్తూ ఉంటే ఆస్తా అక్కడ నుంచి పరిగెస్తూ నేచర్ నన్ను పిలుస్తుంది, త్వరగా పరిగెత్తాలి, తర్వాత వస్తా, ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటాడు. అండ్ ఆస్తా పరిగెస్తూ వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నా, ఆగిరా వచ్చేస్తుంది అని అరుస్తూ ఉంటాడు. అండ్ వాష్రూమ్ దగ్గర సెకే ఉంటాడు. ఆస్తా వాష్రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే సెకే వచ్చి నన్నే అందరి ముందు అవమానిస్తావా, నీ వల్ల నేను ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో నాకు తెలుసా, నిన్ను అసలు ఎలా వదిలేస్తున్నా అనుకుంటున్నావు ఆస్తా, నీ వల్లే నేను వన్ ఆఫ్ ద లోవర్ స్క్వాడ్ అయిన గ్రీన్ ప్రేయింగ్ మ్యాంటిసెస్ లో జాయిన్ అయ్యాను, నీ వల్ల నేను ఇప్పుడు ఒక బగ్ స్క్వాడ్ లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి
తన పాయిజన్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఆస్తా అప్పటికే వాష్రూమ్ లో ఉంటాడు. సో ఏదో లిజార్డ్ లాగా ఒక పాయిజన్ మ్యాజిక్ ని యూజ్ చేస్తే ఇప్పుడు నువ్వు అయిపోయావు ఆస్తా అని సెకే అనుకుంటూ ఉన్నప్పుడు యూనో వచ్చి తన మ్యాజిక్ తో వెంటనే ఆ లిజార్డ్ ని ఆపేస్తాడు. అండ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అయితే యూనో అడుగుతాడు. దాని తర్వాత లేదు లేదు నేను జస్ట్ ఇక్కడ ఒక గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రమే వచ్చా అని చెప్పి సెకే కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆల్రెడీ ఓడిపోయావు, నువ్వు అసలు ఆస్తాకి మ్యాచే కాదు, నోరు మూసుకొని ఇక్కడ నుంచి దొబ్బే అంటాడు. అండ్ సెకే లేదు లేదు నేను ఏదో మర్చిపోయాను, నేను దానికోసం వెళ్ళాలి, ఆస్తాకి బాయ్ చెప్పానని చెప్పండి అని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఈ సీన్ లో యూనో మీద నాకు చాలా రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది. సో ఆస్తా తన పని కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాడు. సో యూనో తన స్క్వాడ్ దగ్గరికి, ఆస్తా తన స్క్వాడ్ దగ్గరికి వెళ్తారనమాట. అండ్ ఆమె నన్ను ఇంతసేపు వెయిట్ చేపిస్తావా అంటే నీలో ఎంత ధైర్యం ఉండాలి అని అడుగుతాడు. లేదు లేదు అని చెప్పి ఆస్తా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఆమె ఆస్తా హెడ్ పట్టుకొని ఇంకెళ్తాం పద ఫిన్రల్ అని చెప్తాడు. ఫిన్రల్ తన స్పేషియల్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడనమాట. అండ్ ఆస్తా ఏంటది అలా ఉంది అని అయితే అడుగుతాడు. ఇప్పుడు మనం ఎగిరి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, అందుకే దీంట్లో వెళ్ళిపోవాలి అని యూనో చెప్తాడు. అండ్ నీకు ఎలాగో మ్యాజిక్ పవర్ లేదు కదా, నువ్వు ఎలా ఎగిరి వస్తావు అని చెప్పి అడుగుతాడు. తర్వాత ఫిన్రల్ త్వరగా వెళ్ళాలి ఆమె, లేకపోతే ఇది త్వరగా క్లోజ్ అయిపోతుంది, చిన్నదిగా మారిపోతుంది అని ఫిన్రల్ చెప్తాడు. ఎవరికి ఆర్డర్స్ వేస్తున్నావు నువ్వు, ఇంకా ట్రై చేయి, టఫ్ గా ట్రై చేయి, అన్ని లిమిట్స్ ని కూడా దాటి ట్రై చేయి అని ఆమె చెప్పి ఆస్తాని ఆ స్పెషల్ మ్యాజిక్ ద్వారా క్రియేట్ అయిన ఎంట్రన్స్ లోకి ఇసిరి కొడతాడు. అండ్ ఆస్తా వెంటనే వేరే ప్లేస్ కి వెళ్ళి పడతాడనమాట. అదే బ్లాక్ బుల్స్ యొక్క బేస్. సో ఆమె వెల్కమ్ టు బ్లాక్ బుల్స్ అని చెప్పి ఆస్తాని బ్లాక్ బుల్స్ లోకి వెల్కమ్ చేస్తాడు. అండ్ దాని తర్వాత అయితే నేను ఇప్పటి నుంచి ఇక్కడే ఉండబోతున్నానా అని ఆస్తా అనుకుంటూ వెళ్ళి డోర్ ని ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి తర్వాత నేనే ఆస్తాని హేజ్ విలేజ్ నుంచి వచ్చాను అని అంటున్నప్పుడు అక్కడ ఎవరు కూడా ఆస్తాని పట్టించుకోరు. ఎందుకంటే లోపల చిందర్ వందరగా ఉంటుంది. లోపల ఫైట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది తింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, ఎవడికి ఇష్టం వచ్చిందో వాడు చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే యూనోని ఒక పర్సన్ యూనో నేమ్ ఏంటి అని అడిగి యూనో గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. అండ్ నా పేరు క్లాస్ లునటస్, నేను గోల్డెన్ డాన్లోని వన్ ఆఫ్ ద మెంబర్నే. నువ్వు ఒక రాయల్వి కాదు, అలాగే నోబుల్వి కాదు. అసలు కెప్టెన్ వ్యాంజన్స్ అసలు ఏమనుకుంటున్నాడు, అసలు నిన్నెందుకు తీసుకున్నాడు, తన మైండ్లో ఏమనుకుంటున్నాడు. అండ్ మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో అందరూ క్యాప్టెన్స్ని చెయ్యెత్తారని చెప్పేసి నువ్వు విచ్చలవిడిగా ఉంటే బాగోదు. అండ్ మెయిన్లీ నీలాంటి వాళ్ళని, ఊరు పేరు తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్క్వాడ్లో ఉంటారు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాము అని చెప్తాడు. అండ్ దానికి యూనో నేను మీ అందరూ యాక్సెప్ట్ చేసేలా ఫ్యూచర్లో చేస్తాను అంటాడు. అండ్ క్లాస్ దానికి పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావే అంటాడు. కట్ చేస్తే ఆస్తా బ్లాక్ బుల్స్ బేస్లోకి ఎంటర్ అవుతాడు. లోపల చాలా మంది తేడాగల్లాగా ఉంటారనమాట. కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఆస్తా ఇదంతా అవ్వదు అని చెప్పేసి నా పేరు ఆస్తా, నేను హేజ్ విలేజ్ నుంచి వచ్చాను, అండ్ నేను ఫ్యూచర్ లో విజార్డ్ కింగ్ అవ్వబోతున్నాను అని చెప్తాడు. అండ్ ఏంటి వీళ్ళంతా ఇలా ఉన్నారు అని ఆస్తా అంటూ ఉంటాడు. అండ్ వాళ్ళందరూ ఆస్తా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నా సరే వాళ్ళు అసలు ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళ పనేంటో వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆస్తాకప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అండ్ అందులో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద అటాక్ వచ్చి ఆస్తాకి తగులుతుంది. ఆస్తా అక్కడే కింద పడిపోతాడు. అండ్ అప్పుడే ఆమెకి కాలుతూ ఉంటుంది. చంపేస్తాం మీ అందరినీ, ఇంకా అన్నిటిని డిస్ట్రాయ్ చేయడం ఆపండి అని చెప్పి అక్కడ పక్కన ఉన్న గాడ్ని పగలగొట్టేస్తాడు. అండ్ ఇంకా ఆమెను చూసిన వెంటనే అందరూ కూడా క్యాప్టెన్ అంతా ఆమె మీదకి వచ్చేస్తారనమాట. అండ్ ఒక్కొక్కరు ఒకటి అడుగుతూ ఉంటారు, నాతో డ్రింక్ చెయ్యి, నాతో ఫైట్ చెయ్యి, అండ్ ఇది తిను, ఇది చాలా డెలీషియస్ గా ఉంది, అండ్ మా సిస్టర్ని మీరు చూసి వచ్చారా అని సంథింగ్ ఏదేదో అడుగుతూ ఉంటారు. దానికి యామి ఇలా అంటాడు, మీకు తెలుసు నేను మిమ్మల్ని చాలా లవ్ చేస్తాను, బట్ ప్రస్తుతానికి నోరు మూసుకొని ఉండండి అని చెప్తాడు. అండ్ అప్పుడు అందరూ కూడా నార్మల్ గా సారీ అని చెప్పి కూర్చుంటారు. అండ్ యామి నేను కొత్త మెంబర్ని తీసుకొని వచ్చాను అని చెప్తాడు. అండ్ ఆ మెంబర్ ఎక్కడ అని ఆమె వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఆస్తా ఒక పెద్ద పర్సన్ కింద పడి నలిగిపోయి ఉంటాడు అనమాట. అండ్ ఆస్తా తర్వాత బయటకు వస్తే ఇతనే మన కొత్త మెంబర్ అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఆస్తా అప్పుడు తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాడు. నా పేరు ఆస్తా, నేను హేజ్ విలేజ్ నుంచి వచ్చాను, అండ్ మీ అందరినీ కలుస్తున్నందుకు నైస్ టు మీట్ యూ అని చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఫిన్రల్ ఒక్కొక్కరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ నా గురించి నీకు తెలిసిందే ఫిన్రల్, అండ్ పక్కన గార్డెన్ అగ్రిప్పా, తను చూడడానికి అలా ఉంటాడు కానీ తను చాలా మంచోడు, బట్ చూడడానికి కొంచెం స్కారీగా ఉంటాడు అని చెప్తాడు. అండ్ తర్వాత నెక్స్ట్ వానెసా ఎనోటెకా, తను డ్రింక్ చేస్తే నీ మీదకి వచ్చేస్తుంది, బట్ నార్మల్ గా అయితే తను చాలా మంచి మనిషి అని చెప్తాడు. దానికి వానెసా లేదు నేనెందుకు ఫేసెస్ మీదకి వెళ్తాను అని అంటుంది. అండ్ తర్వాత ఆస్తాని హేజ్ ఒక చిన్న విలేజ్ కదా దాని నుంచే వచ్చావా అని అడుగుతుంది. ఆస్తా దానికి అవును అని చెప్తాడు. అండ్ దానికి వానెసా ఆస్తా ఫేస్ మీదకి వచ్చేసి చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు మ్యాజిక్ నెట్స్ లో జాయిన్ అయ్యావు, సో నువ్వు ఇప్పుడు ఒక మ్యాజిక్ నెట్ అయ్యావు అంటే దానికి చాలా కష్టపడి ఉంటావు అని వానెసా చెప్తుంది. కానీ ఆస్తా మైండ్ లో సిస్టర్
లిల్లీ ఉంది, సో నా హార్ట్ కేవలం సిస్టర్ లిల్లీకి మాత్రమే అని అనుకుంటాడు. సో ఆస్తా ముందరే వానిసాకి అక్కడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ పర్సన్ లక్ కోల్టియా. తనకి ఫైటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండ్ ఓన్లీ ఇంకా ఫైటింగ్ తోనే అబ్సెస్డ్ అయిపోయి ఉంటాడు. చచ్చిపోయేంత వరకు కూడా ఫైట్ చేయాలని అనుకుంటూ ఉంటాడు అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ తను ఆస్తాని రాగానే ఫైట్ చేద్దాం, మనం ఈ రోజు నైట్ ఫైట్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. తర్వాత ఒక పర్సన్ వచ్చి, ఇదిగో తను మారి, తను నా లిటిల్ సిస్టర్, తన దగ్గరికి వచ్చావంటే నరికి పాడదొబ్బతా నిన్ను అంటాడు. తన పేరు గౌచ్ ఆడ్లై. తన సిస్టర్ తో చాలా అబ్సెస్ అయిపోయి ఉంటాడు, బట్ తను ఒక మంచి మనిషి అని చెప్తాడు. అండ్ తర్వాత చార్మీ పాపిస్తాన్. తను కూడా చాలా మంచి మనిషి, బట్ కాకపోతే చాలా ఎక్కువగా తింటూ ఉంటుంది అంటాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రే. తన గురించి ఫినరల్ కి ప్రాపర్ గా తెలియదంట, ఒక మంచి వ్యక్తి అని చెప్తాడు. తర్వాత మాగ్నా స్వింగ్. తను కూడా ఒక మంచివాడు, బట్ కాకపోతే కొంచెం చూడడానికి స్కారీగా ఉంటాడు అని చెప్తాడు. అండ్ అలాగే లాస్ట్ లో మన కెప్టెన్ యామీ సుకి హీరో అని చెప్తాడు. అండ్ అందరికి నన్ను ఇక్కడ తీసుకుంటున్నందుకు వెరీ థ్యాంక్ యూ అని అయితే ఆస్తా చెప్తాడు. అండ్ అలాగే యామీ అందరితో ప్రాపర్ గా కలిసి ఉండడానికి ట్రై చేయని చెప్తాడు. అండ్ ఆస్తా వెంటనే అరుస్తూ, నేను కూడా మీ అందరితో కలిసి ఉండడానికి ట్రై చేస్తాను అంటాడు. అండ్ అంత గట్టిగా అరిచావంటే తల బద్దలు కొట్టేస్తా అని చెప్పి యామీ వార్నింగ్ ఇస్తాడు. దానికి ఆస్తా సారీ అని చెప్తూ ఉంటాడు. యామీ తనతో వర్క్ చేయండి, బట్ అతన్ని చంపేయకండి, తనతో కలిసి వర్క్ చేయండి అని చెప్తాడు. తర్వాత మాగ్నా, నీతో వర్క్ చేయడం మాకు చాలా గ్లాడ్ గా ఉంది. అయితే నేను ఒక బ్లాక్ బుల్ లోని మెంబర్ని, అండ్ అలాగే నువ్వు ఇప్పుడు బ్లాక్ బుల్ లో మెంబర్ అయ్యావు. అయితే నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను నీలో ఎలాంటి మ్యాజిక్ పవర్ ని సెన్స్ చేయట్లేదు అని అంటాడు. అసలు నిన్ను బ్లాక్ బుల్స్ లోకి ఎలా తీసుకున్నారు అని అడుగుతాడు. అండ్ తర్వాత మాస్టర్ యామీ, అసలు నేను ఎందుకు తీసుకున్నారో మాకైతే తెలియదు, తనని ఎలా ఇంప్రెస్ చేసావో మాకైతే తెలీదు, బట్ నేను వేసుకునే రోబ్ లాంటి రోబ్ నీకు కావాలా, మ్యాజిక్ నైట్ రోబ్ ఇది అని మాగ్నా చెప్తాడు. దాన్ని చూసిన వెంటనే ఆస్తా కావాలి అని చెప్పి చాలా ఆతృతగా అడుగుతాడు. అండ్ తర్వాత మాగ్నా, నీకు ఇది కావాలంటే యామిని అండ్ ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా ఇంప్రెస్ చేయాలి అని చెప్తాడు. అండ్ ఇది చెప్పేటప్పుడు తన ఫేస్ ని చాలా స్కారీగా పెడతాడు. దానికి ఆస్తా ఇంత స్కారీగా పెట్టాడేంటి ఫేస్ అని ఆలోచిస్తాడు. కట్ చేస్తే వీళ్ళంతా బయటకు వచ్చేసి ఉంటారనమాట. అండ్ బ్లాక్ బుల్స్ ఫేస్ అంతా కూడా మళ్ళీ హీల్ అయిపోతుంది. అండ్ అందరూ బయటకు వచ్చిన తర్వాత, సో ఇప్పుడు నీ ఫస్ట్ ట్రయల్ ని స్టార్ట్ చేయబోతున్నాము, ఈ ట్రయల్ లో కనుక నువ్వు పాస్ అయితే ఇలాంటి రాబ్ ని నీకు ఇస్తాము అని అయితే చెప్తాడు. తర్వాత వానిసా, మాగ్నా మళ్ళీ స్టార్ట్ చేశాడా అని అంటుంది. అండ్ లక్ వచ్చేసి నాకు కూడా అది చేయాలని ఉంది అని అయితే చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆస్తాని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మాగ్నా గట్టిగా అరుస్తూ 5000 సిటప్స్ అండ్ 5000 పుషప్స్ అంటాడు. ఆస్తా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా 5000 సిటప్స్ ని 5000 పుషప్స్ ని చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ వాటిని కంప్లీట్ కూడా చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత ఒక రాయిని తన తలతో పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా సరే ఆ రాయి పగలదు. అండ్ వానిసా, ఈ పిల్లాడు మరీ అంత దారుణంగా అయితే ఏం లేడు, తనలో పవర్ మంచిగానే ఉంది అని అంటుంది. అండ్ లక్ వచ్చేసి, ప్రెసెంట్ మన వరల్డ్ మొత్తం కూడా మ్యాజిక్ తోనే నిండిపోయి ఉంది, అసలు ఏం జరగాలన్నా సరే మ్యాజిక్ కావాలి, బట్ ఇతనిలో మాత్రం చాలా మంచి ఎనర్జీ ఉంది అని చెప్తాడు. తర్వాత ఆస్తా మాగ్నా దగ్గరికి వచ్చి, అంతేనా, సరిపోయిందా, నేను మిమ్మల్ని కన్విన్స్ చేశానా, నచ్చిందా, నా పవర్ ఎలా ఉంది అని అయితే అడుగుతాడు. దానికి మాగ్నా, నీలో ఏదో గట్స్ ఉన్నాయిలే కొన్ని, బట్ ఇప్పుడు నీ ఫైనల్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది అంటాడు. అండ్ ఈ ఫైనల్ ట్రయల్ లో నువ్వు మ్యాజిక్ ని యూజ్ చేయొచ్చు, అసలు నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, కాకపోతే నేను యూజ్ చేసే అటాక్ ని తప్పించుకోలేదంటే దాన్ని బ్లాక్ చేయని అయితే చెప్తాడు. సో నన్ను ఓడించావంటే నువ్వు ఇంకా మన బ్లాక్ బుల్స్ లో వన్ ఆఫ్ ద అఫీషియల్ మెంబర్ అయిపోతావు, సో నీకు ఈ రోప్ కూడా ఇస్తాను అని అయితే మాగ్నా చెప్తాడు. దాని తర్వాత నీ యొక్క మ్యాజిక్ పవర్ ని మొత్తాన్ని బయటకు తీ, అండ్ నీ యొక్క గ్రూమర్ ని బయటకు తీసి నా మీద అటాక్ చేయి, లేదంటే దీన్ని తప్పించుకో అని అయితే మాగ్నా చెప్తాడు. అండ్ ఆస్తా తన స్వాడ్ ని బయటకు దిగానే అక్కడ ఉన్న వాళ్ళంతా, అబ్బా అది చాలా పెద్దగా ఉంది అని అనుకుంటారు. సో మాగ్నాది ఫైర్ మ్యాజిక్ అనమాట. తను ఫైర్ బాల్ ఒకటి క్రియేట్ చేసి తన గ్రీమోలో నుంచి ఒక బ్యాట్ బయటికి తీసి కొన్ని ఫైర్ బాల్స్ ని విసురుతాడు. సో ఆస్తా వాటన్నిటిని కూడా చాలా ఈజీగా తప్పించుకుంటాడు. అండ్ దానికి మాగ్నా నాట్ బ్యాడ్ అని అయితే చెప్తాడు అనమాట. సో దాని తర్వాత మాగ్నా తన ఫ్లేమ్ మ్యాజిక్ తో ఒక పెద్ద ఫైర్ బాల్ ని క్రియేట్ చేసి ఎక్స్ప్లోడింగ్ ఫైర్ బాల్ అని చెప్పేసి ఆస్తా మీదకి చాలా పెద్ద బాల్ ని విసరగొడతాడు. అండ్ అక్కడ ఉన్న అందరికీ కూడా చాలా హాట్ గా అనిపిస్తుంది, ఆ వేడి వల్ల అలా అనిపిస్తుంది అనమాట. సో ఆ ఫైర్ బాల్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది. అండ్ ఆస్తా మైండ్ లో కూడా అది చాలా ఫాస్ట్ గా వస్తుంది, అంతేనా అయిపోయిందా అని అయితే అనుకుంటాడు. బట్ తన ఫిజికల్ ఎబిలిటీస్ ని చాలా ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తున్నాడు కాబట్టి, అండ్ అలాగే తను వన్ ఆఫ్ ద ఫార్మర్ మ్యాజిక్ నైట్ అయిన రెవ్చి లాంటి పర్సన్ ని డిఫీట్ చేశాడు. బట్ అప్పటికీ కూడా మాగ్నా యూజ్ చేసిన ఫైర్ బాల్ చాలా ఫాస్ట్ గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ మూమెంట్ లో ఆస్తా తన ఫుల్ ఫిజికల్ అబిలిటీస్ ని యూజ్ చేసి ఆ ఫైర్ బాల్ ని క్రికెట్ లో బ్యాట్ కొట్టినట్టు తన అబిలిటీస్ ని బాగా యూజ్ చేసుకొని క్రికెట్ బ్యాట్ తో బాల్ ని కొట్టినట్టు తన స్వాట్ ని యూజ్ చేసుకొని ఆ ఫైర్ బాల్ ని మళ్ళీ మాగ్నా మీదకి రివర్స్ కొడతాడు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా వావ్ పర్లేదు చాలా పవర్ఫుల్ గానే ఉన్నాడు అని అయితే అనుకుంటారు. అండ్ ఆమె ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తాడు, ఆ స్వాడ్ ఆ మ్యాజిక్ ని కట్ చేయలేదు, అలాగే దాన్ని బ్లాక్ చేయలేదు, కానీ దాన్ని వెనక్కి రిపెల్ చేసింది. నార్మల్ గా అయితే వెనక్కి వెళ్ళదు, సో ఆ స్వాడ్ మ్యాజిక్ ని రిపెల్ చేయగలదా అని అయితే అంటాడు.
అండ్ ఆస్థా తన మైండ్లో ఇది ఎంత పవర్ఫుల్గా ఉందా, నేను నార్మల్గా దాన్ని బ్లాక్ కూడా చేయలేను అనుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అండ్ తనేంటి నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడా అని ఆస్థా అనుకుంటాడు. తర్వాత మాగ్నా కాసేపటి వరకు బయటికి రాడు. ఏంటి తన పని అయిపోయిందా అని ఆస్థా అనుకుంటాడు. బట్ మాగ్నా అప్పుడే లేచొచ్చి అరే చిన్న పిల్లోడా అని అరుచుకుంటూ వస్తాడనమాట ఆస్థా దగ్గరికి. అండ్ నా మ్యాజిక్ తో నన్నే కొట్టావు అని చెప్పి ఆస్థా దగ్గరికి అరుచుకుంటూ వస్తాడు, అరే చిన్న పిల్లాడా అని చెప్పి. అండ్ ఆస్థా దానికి వామ్మో 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 ఇంత దారుణంగా ఉన్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అండ్ తన దగ్గరికి వచ్చేసి పర్లేదు నువ్వు చాలా మంచిగా ఉన్నావని ఆస్థాకి చెప్తాడు. నువ్వు నా మ్యాజిక్ ని బ్లాక్ చేయడం మాత్రమే కాదు, అది మళ్ళీ నా మీదకి రిటర్న్ అయ్యేలా చేసావు. అండ్ సారీ నీ గురించి ఇందాక ఫన్నీగా మాట్లాడాను, చిన్న విలేజ్ నుంచి వచ్చావు అని చెప్పేసి. బట్ దాని గురించి ఏం ఆలోచించకు, ఎందుకంటే నేను కూడా రయాకా అని ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను అని మాగ్నా చెప్తాడు. ఆస్థా దానికి అవునా రయాకా విలేజా అని అయితే అంటాడు. అండ్ ఆస్థా నాలో అసలు మ్యాజిక్ పవర్స్ లేవు, నేను ఒక్కసారి కూడా మ్యాజిక్ ని యూజ్ చేయలేదు అంటాడు. కట్ చేస్తే బాల్కనీ సీన్ ని చూపిస్తారు అండ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అండ్ మాగ్నా దానికి నిజమా నువ్వు మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేయలేవా, అయితే నువ్వు ఇంకా సూపర్, నువ్వు మ్యాజిక్ ఎబిలిటీస్ యూజ్ చేయకుండానే నా పవర్ ని తట్టుకున్నావంటే నువ్వు ఎంత పవర్ఫుల్ అండ్ ఒక రియల్ మ్యాన్వి అని అర్థమవుతుంది అని మాగ్నా చెప్తాడు. అండ్ బ్లాక్ బుల్స్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ స్టైల్లో ఆస్థాకి బాగా చేసావని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ చార్మి ఆస్థాకి ఒక చిన్న కేక్ పీస్ కూడా ఇస్తుంది. అండ్ అప్పుడే ఫినరల్ వచ్చి మీరేదో మర్చిపోతున్నారు అనుకుంటా, ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ ముఖ్యమా అని అంటాడు. అండ్ మాగ్నా ఒక రోబ్ ని తీసి మర్చిపోయి ఇదిగో నీ రోబ్ అని అయితే అంటాడు. ఆస్థా దానికి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు అండ్ దాన్ని చూస్తూ ఉంటాడు. ఎన్ని కొద్దా అని మాగ్నా వెనక్కి తీసేసుకుంటాడు. కానీ అప్పుడే ఆస్థా నాకు కావాలి కావాలి అని మళ్ళీ తీసుకుంటాడు అనమాట. అండ్ వానెసా తన యొక్క మ్యాజిక్ పవర్ తో ఆస్థాకి అది తొడుగుతుంది. అండ్ ఆస్థా ఫోర్ హెడ్ మీద ఒక బ్యాండ్ లాగా కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు నువ్వు బ్లాక్ బుల్స్ లో ఒక అఫీషియల్ మెంబర్వి, సో నువ్వు మాస్టర్ యామిక్ గానీ అండ్ అలాగే ఈ బ్లాక్ బుల్స్ అందరికీ కూడా చెడ్డ పేరునైతే తీసుకొని రాకు, అండ్ మనమంతా కలిసి పని చేద్దామని అక్కడ ఉన్న వాళ్ళు అంటారు. అండ్ దాని తర్వాత ఆస్థా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ నన్ను తీసుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అని అయితే చెప్తాడు. సో ఆస్థా ప్రతిసారి కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. దానికి ఆమె నోరు ముయిరా అని అయితే అంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ టైం నేను జాగ్రత్తగా ఉంటాను కెప్టెన్ అని అయితే చెప్తాడు. అండ్ అప్పుడే పైనుంచి ఒక అమ్మాయి జస్ట్ ఒక ఇన్సెక్ట్ లాగా ఉన్నాడు, పురుగులాగా అని అయితే అంటుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వరకు బ్లాక్ క్లోవర్లోని 6 ఎపిసోడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నాకు తెలిసి ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా ఫాస్ట్ పేసింగ్ లోనే వెళ్తుందని అయితే అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఎపిసోడే కాకుండా 2 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది. అండ్ అలాగే చూసే వాళ్ళకి కూడా కొంచెం లెంతీ వీడియో వస్తున్నట్టయితే ఉంటుంది. సో మీకైతే వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటూ ఉన్నాను. సో ఒకవేళ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలాగే రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్.